ముందుగా సునామీ గాలిలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజయ్. మా అక్క గురించి 2 విషయాలు చెప్పాలి బావ. మా అక్క మేకప్ వేసుకున్న మహాలక్ష్మి. మేకప్ తీసేస్తే ఏంటి పని మనిషి బావా పని మనుషులు ఇంకా బాగుంటారు. నాకు బొమ్మ నీకు ఇప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నా చూడు. నువ్వు సపోర్ట్ చేసిన పైన బిల్ చేసిన ఈరోజు మా అక్క గురించి 2 ముక్కలు చెప్దాం అనుకుంటున్నాం. మా అక్క మేకప్ వేసుకున్న మహాలక్ష్మి, మనసున్న మహారాణి. ఇలాంటి అక్కని నాకు ఇచ్చిన దేవుడికి దండేసి దండం పెట్ట. అక్క ఇప్పుడు ఇన్ని గణం నిజాలు చెప్పాను కదా, ఒక నిజం చెప్తా అక్క. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ధైర్యంగా చెప్తా అక్క, నీ బ్లెస్సింగ్ కొంచెం ఇస్తే. తీసుకో నా తమ్ముడు. మా అక్క ఆంటీ అయింది. తప్పు చెప్పాడు, మళ్ళీ చెప్పు, రీటేక్. శ్రీముఖి ఆంటీ. ఏంటి అది లెమన్ టీయా? ఏమన్నాడు శ్రీముఖిని? నేను అడిగాను మేము అంతే. వాళ్ళు విన్నారు కదా, అదే వాళ్ళు నీ హెయిర్ బాగాలేకపోతే సెట్ చేద్దామని వచ్చి సెట్ చేసుకో. ఏమన్నా ఉంటే మళ్ళీ వస్తావు, ఓకేనా? నిజంగా ఏమన్నావు నువ్వు? సరేలే, మీ ఇద్దరు కాదు ఆంటీ, నేను. కానీ శ్రీముఖి ఆంటీ అన్నావు కదా. దండం పెడతా బావా. నువ్వు అన్నవా లేదా? అరే సంజయ్ ఏమన్నాడు? ఎవరిని? సరే శ్రీముఖి ఆంటీ అయితే రవి గారు ఏమవుతారు? కానీ అంకుల్ లా ఉండాలిగా, లేడుగా. ఆవిడ ఎవరిలాగా ఉన్నారు? ఫైనల్ గా ఎవరు ఆంటీ? నేనే ఆంటీ. ఇప్పుడు నువ్వే ఆంటీ అని స్టార్ట్ చేయ. ఈ ఆంటీలు ఉంటారు కదా. ఏ ఆంటీలు? అట్టెందుకు చూపెట్టిన చెయ్యి. అమ్మాయిలు ఈ ఆడవాళ్ళు లేదని అనొచ్చు, కానీ ఆంటీ అంటే మాత్రం మెంటల్ ఆసుపత్రిలో పిచ్చోళ్ళ మీద రక్కేస్తారు. ఇలా పెళ్ళే 2-3 పిల్లలు ఉన్నా గానీ ఆంటీ అని మాత్రం పిలవరు. పొరపాటున పిలిస్తే ఆ బాబోళ్ళ కట్టపచ్చిన కాపాడడం కష్టమే భయ్య. మొన్న మార్కెట్కి వెళ్ళా కూరగాయలు కొందామని చెప్పి. ఉందే ఇంత సందు, దాంట్లో ఇంత బస్తా ఉంది. హలో, ఎవరిది బస్తా? రోడ్డు కట్టంగా. హే బస్తాగా, నేను మనిషిని కనిపించట్లేదా? ఓ మనిషి బాలిస బస్తా అనుకున్నా. పక్క తప్పుకొని ఆంటీ ఆంటీ సచ్చిరో ఎవరో నీకు ఆంటీ? నువ్వే. నేనా ఆంటీ ఏట్రా? మరి ఆంటీని ఆంటీ అనకపోతే ఎలుగుబంటి అంటారా? నీ కట్అవుట్స్ టోటల్ మార్కెటే కనిపించట్లేదు. ఎంత మాట అన్నాడో మా ఆయన నన్ను అన్నాడు. నువ్వు పిల్లమైతే అనొచ్చే, గోడ బల్లిలా ఉన్నావు. ఎక్కువ మాట్లాడాలంటే మా ఆయనకి చెప్తున్నాను. వెళ్ళి చెప్పుకోపో. ఎవడు ఇంతకి మీ ఆయన అంత పోటీగాడా? నేనేరా వాళ్ళ ఆయన్ని. ఈడు ఏ క్యారెక్టర్ అయినా ఆయన క్యారెక్టర్ అయితే ఈడే రావాలి. అప్పుడే అనుకోను దీనికి ఎవడో ఎరిపప్ప అనుకోను. నీకు ఎన్ని గుండెలు రా? 1 2 3 6 గుండెలు. చట్టుగుండెలు కాదురా. అవుని ఆంటీ అంటావా? నేను మా పక్కింటి ఆంటీ ఇప్పుడు వచ్చి ఆంటీ అనలేదురా. నువ్వు లేని డైలాగ్ చెప్తాను, నేను డైలాగ్ చెప్పాలి. చెప్పు. పీకినవు తిప్పో. ఈ కూరగాయలు కొనేసి ఇంటికి వెళ్ళా అనమాట. ఇంటికి వెళ్తే అక్కడ మా బాబు ఉన్నాడు. అమ్మ జీవితం నాకు ఒకటి అర్థం కాదు బావా. ఈ ఫాదర్స్ అందరూ ఎందుకు ఎట్లా ఉంటారు? అమీర్పేటలో రాయిస్తే అమెరికాలో పడ్డట్టు ఆడెవడికో జాబ్ వస్తే నన్ను తిడతాడేంది? అర్థం కాదు. ఈ సమాజంలో సన్నీ లియోన్ కి ఖాళీగా ఉన్న నాలాంటి సన్స్ కి రెస్పెక్ట్ లేకపోతే అవుతాను. అయితే మా బాబు దగ్గరికి వెళ్ళి 2 రూపాయలు అడిగా. బావా డాడీ ఒక 2 రూపీస్ ఉంటే ఇయ్యవా డాడీ? ఎందుకురా? నువ్వు ఇచ్చే 2 రూపాయలు కూడా తొక్కలో రీజన్ చెప్పాలా? 2 రూపాయలకి ఏమొస్తుంది? బొంగులోది కేజీ బియ్యం వస్తుంది. నాడేలాగా అది కిలోకి 2 రూపాయలు రేషన్ బియ్యం వస్తుందిరా. నీకు తెలియట్లేదు, ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పి తిట్టేసి వెళ్ళిపోయాడు. కానీ వర్షం పట్టదని వాష్రూమ్ వాటర్ తీసుకెళ్ళడం మానేస్తామా? ఇది కూడా అంతే. మా బాబు తిట్టాడని చెప్పి బాబు పేపర్ చదవడం మానేస్తారా? చదివా, ఒక మూల తీసుకున్న పేపర్ చదివా. పేపర్
పిజ్జా ఇప్పేయాలని ప్రియుడిపై దాడి దిగిన ప్రియురాలు. ఈ అమ్మ మీ మొగాలు మండ ఎంతసేపు తిండి తిండి తిండే. ఏం పేలింది? పైన బల్బు. అమ్మ మీ మొఖాలు మాట ఎంతగాని తింటారు కడుపులా గోడంలా ఈ తిని 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 తిరుపతి కొండగానే ఎండి ఉంటుంది కానీ మీ తిండికి మాత్రం ఎండి ఉండట్లే. తిరుపతి కొండగానే ఎండి ఉంటుంది కానీ మీ తిండికి మా అక్క ఫోటో నెక్స్ట్ చాలా పెద్ద వాటిది. యుఎస్ఏ నుండి వస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడ్డంగా ఆపేసిన శ్రీముఖి. ఎందుకక్క? దేన్ని ఆపింది? ఎవరు ఆపారు? పోలీసులు ఆపారు. అట్లా చెప్పు మరి. మేలో ఫీమేలో తెలియక. నెక్స్ట్ మన జాతకాల్లోకి వెళ్ళిపోయింది. పేపర్ తిప్పా. ఈ రోజు మీ జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది. కొంపదేశం ఆరేసిన జాకెట్ గాలికి ఏర్పింది ఏంటి? చిచ్చి ఇంకే రాశాడు. ఒక అద్భుత కన్య మీ డోర్ దాడుతుంది. ఆ ఏడ పేపర్లోనా? ప్రతిసారి ఇదే. హే డోర్ సప్పుడు వస్తుంది. లేకి లెక్కలు. కొత్త 500 రూపాయల నోట్ల ఫ్రెష్ గా ఉంది. ఏం కావాలండి? ఓ గ్లాస్ షుగర్ ఇస్తారా? ఎందుకో అంటే మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడు, షుగర్ లేదు. పాత 500 నోటేనా? మా ఇంట్లో షుగర్ గిగర్ ఏం లేదు, ఇంటికి వెళ్ళండి. ఏం లేదా? మరి మీ ఇంట్లో ఎవరున్నారు? ఎవరు లేరా? అమ్మ గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ లో ఉంది, అమ్మ నాన్న బాహుబలి షూటింగ్ లో ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? బర్రె గడ్డి తినిపిస్తున్నా. యాడుంది బర్రా? నువ్వు ఉన్నావుగా. ఏంటి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు? నేను ఆంటీలు తెలియని మాట్లాడతా. అంటే ఆంటీయా? యూ స్టూపిడ్ ఇడియట్. ఎవరు ఆంటీ? నాకు మ్యారేజ్ జస్ట్ 2 months అయింది తెలుసా. మరి పెళ్ళాక ఆంటీ అవ్వక పార్లమెంట్ లో మెంబర్ అవుతావా? ఎందుకు అట్లా చచ్చిపోతాడు ఆంటీ అంటే? నాకు ఒకటి అర్థం కాదు. ఎంత సూపర్ ఫిగర్ అయినా మదర్ అవ్వాల్సిందే, ఎంత మంచి అమ్మాయి అయినా ఆంటీ అవ్వాల్సిందే. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఆంటీని పట్టుకుని ఆంటీ అంటే ఎంత పెద్ద ఆంటీ అయినా ఫీల్ అవుద్ది. కాబట్టి ఆంటీ అనే 1 minute ఆలోచించు.